మా రవీంద్రన్న ముందు దూసింది. కానీ మా రవీంద్రన్న ఆ రోజు దగ్గలే. నేను బహుజన్నైనా ఎక్కడైనా టీచర్నైనా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడతా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకువస్తా అని ఉన్న 53 ఉపాధ్యాయ సంఘాలని, దాంతోపాటు ఉద్యోగ సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి సకల జిల్లా సమ్మెను ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తేవడంలో ప్రధాన కారకైన వ్యక్తి పూల రవీంద్రన్న. అటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల యొక్క సెలవులను మొత్తాన్ని కూడా మిమ్మల్ని అందరినీ జీతం కట్ చేస్తా అంటే అవన్నీ కుదరవు అని ఆ పీరియడ్కు, ఆ సకల జిల్లా సమ్మె చేసిన పీరియడ్కు ప్రతి ఉద్యోగికి స్పెషల్ ఇయర్స్ ఇప్పించిన గొప్ప వ్యక్తి రవీంద్రన్న. ఇట్లా ఉపాధ్యాయుల పక్షాన ఆయన చేసిన పోరాటాల గురించి చెప్పుకుంటూ వస్తే ఆయన అడగనిది అమ్మాయిని అన్నం పెట్టదు. కానీ ఆయన అడగకుండానే కేజీబీవీ ఉపాధ్యాయులు వాళ్ళ కనీసం వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్ లో, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో నడుస్తున్నటువంటి కేజీబీవీ పాఠశాలలో ఆయన ఆ పాఠశాలలో ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ లీవ్, మామూలుగా జనరల్ ఉద్యోగస్తులందరికీ చైల్డ్ కేర్ లీవ్స్ ఉంటాయి. అటువంటి చైల్డ్ కేర్ లీవ్ ని స్పష్టంగా మన బడుగు లింగయ్య యాదవ్ గారు ఎంపీ గారిని తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకు ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చినటువంటి వ్యక్తి రవీంద్రన్న. ఇట్లా కాకుండా ఇవాళ చాలా సంఘుడు ఎమ్మెల్సీ తర్వాత కూడా కామన్గా ఎవరైనా ఎమ్మెల్సీ పదవి అయిపోయిన తర్వాత వాళ్ళ జాగాలో వాళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. కానీ ఎమ్మెల్సీ అయిపోయినాక కూడా 6 సంవత్సరాల పీరియడ్లో ఏ ఉపాధ్యాయునికి ఏ సంఘం ఎక్కడ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా మొదట వచ్చి పలకరించి వాళ్ళ సమస్యలు తీర్చిన వ్యక్తి రవీంద్రన్న. ఇటువంటి సర్వీస్ చేసిన వ్యక్తి ఈ రోజు మళ్ళా ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులకు సర్వీస్ చేయడానికి పనికిరాడని వేరే వాళ్ళని కేవలం డబ్బు ఆశతో చేసుకొని వేరే వాళ్ళని ఏర్పాటు చేసి దీని ఉపాధ్యాయులు ఒక అంతా క్షుణ్ణంగా గ్రహిస్తున్నారు. వారిని తప్పకుండా ఈసారి మా శాసనసభలో, శాసన మండలిలో ఆయన నిలబెట్టి ఎమ్మెల్సీగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఉపాధ్యాయ మిత్రులారా, మనకు 2 రోజులలో 27వ తారీఖు రోజే మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ రవీంద్రన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో దూరం నుంచి అన్న యొక్క విజయాన్ని కాంక్షిస్తూ, మన బహుజనుల యొక్క ఉన్నతిని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చి సమావేశం నిర్వహిస్తున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారికి, బీసీ ఇంటెలిజెన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.